హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మనకు 5K సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయినారు. చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకు అందరికీ. కృష్ణవేణి నేనైతే చాలా సంతోషంగా ఉన్నాం. అవును ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తేనే మేము పైకి వస్తాము. పైకి వస్తామా? రియలే 5K సబ్స్క్రైబర్ మీ వల్లనే సాధ్యమైంది. కృష్ణవేణి నేను ఇంతసేపు అదే మాట్లాడుకుంటా ఉండే, 5K సబ్స్క్రైబర్ రీచ్ అయినాం, స్పెషల్గా ఏమైనా చేయాలి అని. కాకపోతే వీలు అవుతలేదు. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 2:30 అవుతుంది. 2:30 దగ్గర 3 అవుతుంది. కృష్ణవేణిని ఏమైనా స్పెషల్ చేయమంటే ఇక చేస్తలేదు. కాకపోతే మా నాన్నమ్మ కొంచెం హెల్త్ మంచిగా లేదు కదా, మా నాన్నమ్మ అదేం రవ్వతోని ఉప్మా చేయమన్నది. అంటే అన్నం తినాలనిపిస్తలేదట. అన్నం తింటే ఇట్లా మంచిగా అనిపిస్తలేదు, అన్నం తినబుద్ధి అయితే లేదు అనేసి అయితే అన్నది. కొంచెం రవ్వ అండి పెట్టి అనేసి అయితే అన్నది ఫ్రెండ్స్. ఇక కృష్ణవేణి ఇప్పుడు రవ్వ వండుతుంది. ఇదే 5K స్పెషల్ ఇదే అనుకోండి. ఇక ఏమై తీపి ఎక్కడ ఉంటుంది? అది చక్కెర వేసి చేస్తావా? నానమ్మ చేయమన్నది అట్లా చేయమనలేదు కానీ అద్దు ఉప్మా ఎట్లా చేస్తావో అట్లానే చేయి. కృష్ణవేణి అయితే ఇప్పుడు ఉప్మా చేస్తుంది మా నాన్నమ్మ కోసం. ఇదేగా 5K సబ్స్క్రైబర్ అయినందుకు స్వీట్ లెక్క అనుకుందాం. ఇక నేను స్వీట్ లాగా ఇట్లా తీపిగా చేయాలని నేను చక్కెర డబ్బా తెచ్చి ఉంచిన. అది స్కిప్ చేసేయి, నానమ్మ తిన్నది తర్వాత. రైట్, స్టార్ట్ చేయి. ఓయ్ ఆడుకో. మా కన్న అయితే మస్తు ఆడుకుంటాడు. కాకపోతే మొత్తం అంగడి చేస్తాండి. అయినా ఇక ఆయన ఏమైనా డిస్టర్బ్ చేసినాం అనుకో, అంగడి చేసుడు ఏం పోతుందో కానీ ఏడుస్తాడు. అందుకోసమే ఇక ఎట్లయినా చేసుకొని అని వదిలేసాడు. ఉప్మా యాక్చువల్గా మేమైతే తినము, ఇప్పుడు కూడా చేసింది లేదు కదా. అవును, చేసినాము. ఎప్పుడైనా చేయలేదుగా. సేమియాలు చేసినాం. అది 3K సబ్స్క్రైబరే, అప్పుడు సేమియాలు చేసినాంగా. మేము కూడా ఇట్లా నార్మల్గా తినము ఉప్మా. ఎప్పుడైనా ఇట్లా పండుగలప్పుడు ఉపవాసం ఉంటే ఇది సేమియాలు తెచ్చే తింటాం ఫ్రెండ్స్. ఇక లేకపోతే పాలతోనే ఇక ఉండు. ఇట్లా ఇక ఉప్మా తెచ్చి రుద్దుకొని అయితే తినము. నాన్నమ్మ అడిగిందని చేసుడు. మా అమ్మ గిత్త ఇప్పుడు కైకిలు పోయి ఉన్నారు గడ్డి తీయ. మేము ఇప్పుడే పోయి వచ్చినాం చేనికి, చిన్న వర్క్ ఉండే. అయితే వేడైంది. ఆవాలు వేసుకుంటా. ఏ కన్నా ముట్టకు, పోతే నాకు చింపి ఉన్నది. దీన్ని నాకు కొద్దిగా చేసి ఉండే, అందుకోసమే ఇది చింపి ఉన్నది ప్యాకెట్ డబ్బది. ఇవి చిల్లుతాయి కరివేపాకి. దూరం జరుగుతుంది. మీ వంటనే అట్లా ఉంటుంది కాదు, ఇది కరివేపాకుది చిల్లుతుంది. చిల్లరా? కన్నయ్య నా వెనుక ఉన్నాడు, నేను ఎప్పుడో జరిపిన వెనుక. ఇప్పుడైతే ఇక కొంచెం పక్కకు నీళ్ళు పోస్తా. రైట్, పోసేయి. ఇట్లానే చేస్తారు ఉప్మా. నాకేదో తేడా అనిపిస్తుంది. ఉప్పు వేసేదావును
కాదు ఇట్లా ఈ మంటలుగా ఇట్లా మంటలుగా అంటే మంటలు లెక్క వస్తున్నాయి. అవి ఇక బాగా వేడి అయ్యి కాల్చేస్తాను కదా, అందుకోసమే అవి చిల్లుతాను చిట చిట. ఉప్పు ఇలా ఏమేమి వేసినావు ఇప్పుడు? కరివేపాకు, ఆయిల్. ఆవాలు, చెప్పు. ఆయిల్, కరివేపాకు, ఆవాలు, వాటర్ పోసుకొని అయితే కాసేపు కప్పి వేసిన. ఇప్పుడు ఉప్పు వేసుకున్నా కొద్దిగా. అవునా, పసుపు వేసినట్టున్నా? ఆ పసుపు కూడా వేసి మర్చిపోయినా. ఇట్లా కనబడుతుంది అయితే వెళ్ళేలా. ఇప్పుడు రవ్వ. ఇప్పుడు రవ్వ వేసుకుంటా. పసుపు వేయకుంటే ఇట్లా ఎల్లో రాదు కదా? ఎల్లో రాదు, వైట్గా ఉంటుంది. వైట్, అది వైట్ రవ్వ, ఇది ఎల్లో రవ్వ. చిక్కగా అయింది కదా గట్టిగా. అయిపోయింది. ఇంకొంచెం ఎక్కువ చేస్తే నేను కూడా తినేటోని. తినావు, ఇంత బాగా తినది. కొద్దిగా కొద్దిగా తింటుంది, కొద్దిగా ఉంటుంది ఇక పిల్లల కోసమని. ఇంకా బాగానే వండిన, కొద్దిగా ఇంకా కొద్దిగా వండలేదు. రైట్, అయిందేమో. అయింది, బంద్ చేస్తా. రోజు కొంచెం 4 రోజులు కావాలి, అందుకోసమే బాగా చేయలేదు. ఇది ఎప్పుడు తెచ్చిందో ప్యాకెట్? కొద్దిగా నిన్న అండి ఇచ్చినాము, ఈరోజు ఇక కొద్దిగా వేసి అని అన్నది కదా, కొద్దిగా వేసి. ఓయ్ అయిందా? డబ్బలు వేయాలా? గంజి కడగడానికి ఈ డబ్బలు వెరీ గుడ్. దా ఇప్పుడు అర్థమైంది. ఏమైనా చేస్తే ఇట్లా అర్థమైతే ఇంత చేస్తాడు పని, లేకపోతే లేదు. ఓకే, స్పూన్ లేదు. స్పూను నా దగ్గర లేవు, అత్తమ్మ వాళ్ళకి ఉన్నాయి కావచ్చు మొత్తం. అయినా చేత్తోనే తింటుంది నానమ్మ, ఎక్కువ అవసరం లేదు. ఇక్కడనే ఉంచు. చీకటి ఉన్నది, లైట్లు లేవు. మమ్మీ పడుకొని ఉన్నది ఇక్కడ, పాప. ఓ ఆడు గంజు పట్టుకొని వచ్చిండు వెనుక. బయట మబ్బులు ఫుల్ అయి ఉన్నాయి, ఇవాళ వర్షం వచ్చేటట్టు ఉన్నది. ఇప్పుడు మస్తు ఉల్లారి ఉన్నది, వర్షం వస్తే ఎట్లనో అనిపిస్తాయిగా, మొత్తం గలీజ్. కాకపోతే వర్షమే రావాలి, ఇక వస్తేనే పంటలు ఇంత మంచిగా ఉంటాయి. పత్తి కానీ కూరగాయలు కానీ. వర్షం వేస్తాను కానీ 2-3 రోజులు ఎండ కొట్టినా ఏం కాదు. ఇక నోరు తీపి చేసుకో, తీపిగా. ఇది తీపి ఉంది, కారం అవుతుంది, చెప్పగా ఉంటుందిగా ఫ్రెండ్స్. ఇవన్నీ ఫైవ్ కే స్పెషల్
మా నాన్నమ్మకి అయింది, మాకు అవుతుంది. ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి అంటారు. ఇదే టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. నేనైతే ఉడగొట్టినా అయిపోయింది. అగో మాట్లాడుకుంటా మొత్తం తిని పడేసింది. ఇది కొంచెం కొద్దిగానే ఉన్నది. ఇక శ్రీవేణి లేస్తే ఎడుతుంది అన్నం కావాలని. అన్నం కూడా ఒడిచిపోయింది. కన్నయ్య మొత్తం ఇగో చిందర వందర చేసి పడేసి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొంచెం సపోర్ట్ ఇవ్వండి, ఇంకా ముందుకు వెళ్తాము మేము. అవును ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ ఇస్తేనే మేము ముందుకు వెళ్తాము. లేకపోతే అదే లేకపోతే అని అంటావు నువ్వు. వాళ్ళు ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తేనే కదా. సపోర్ట్ చేస్తారు, చేయాలని కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్ ఫ్రెండ్స్.